హలో జ్యోతి చెప్పవే. ఏంటే నేను పార్టీకి రాలేదు, పైగా ఫోన్ చేస్తే ఎత్తలేదు కూడా. అదా నిన్న చంటి గారితో ఉన్నానులే. ఓ అదా సంగతి. ఇంతకీ ఏం డిసైడ్ అయ్యో? ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదే. అదేంటే చాలా రోజుల నుంచి కలుస్తున్నావు కదా. కలుస్తున్నాను కరెక్టే, కానీ తన గురించి ఇంకా కొత్తగా ఏం తెలియలేదు. తెలియలేదా? మరి రోజు కలిసి ఏం చేస్తున్నావే? కలిసి వచ్చేస్తున్నాను అంతే. అవునా? అవును, కానీ రోజు అలా కలుస్తుంటే చాలా బాగుంది తెలుసా. ఏడ్సావు ఇంక జీవితాంతం రోజు ఇలా కలిసి వస్తుంటావేంటి? మరేం చేయమంటావే. ఓ పంచే, లివింగ్లో ఉందామా అని అడుగు. లివినా? అంత సీన్ లేదు. అలా అంటావేంటే? మరి లేకపోతే? అయినా అసలు పెళ్ళనేదే ఒక మంచి ఫీలింగ్. అలా ఎవరినైతే పెళ్లి చేసుకుంటామో వాళ్ళతో కలిసి ఉంటాం ఇంకా మంచి ఫీలింగ్. అలాంటిది పెళ్లి కాకుండా తనతో కరెక్ట్ కాదు. అదేంటే, మీరు ఎలాగో త్వరలో పెళ్లి చేసుకుంటారు కదా. పెళ్ళా? ఎవరు చెప్పారు? అయినా తనంటే నాకు ఇంకా అంత ఇష్టం రాలేదు. అబ్బా, అయినా నేను నిజంగా లివింగ్లో ఉండమనట్లేదు. తన క్యారెక్టర్ ఏంటో తెలిసినట్టుంటది కదా అని ఊరికే అలా అడిగి చూడమంటున్నాను. అబ్బాయి కాబట్టి ఆబ్వియస్గా కకృతి పడతాడు. సో నీకు తన గురించి ఎంతో కొంత అర్థమవుద్ది. ఏమంటావ్? ఈ ఐడియాతో బానే ఉంది. ఓకే, ఈరోజు ట్రై చేస్తా. సరే అయితే నాకు లేట్ అవుతుంది. బాయ్. బాయ్. వినయ్ గడు. హలో. హాయ్ రా చంటి. వినయ్, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను రా. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. ఇంతకీ అప్పుగారు ఏమంటున్నారా? అప్పు గారా, తనకి నేనంటే ఇష్టమైన అర్థం అవుతుంది కానీ తనే ఎందుకో నాకు చెప్పడానికి ఆలోచిస్తుంది. అవునా? మరి ఎలారా? చెప్పేస్తుందిలే. ఇప్పుడు గాబరా ఏముంది, ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన వాళ్ళమే కదా. సర్లే, ఇంకేంటి, ఇప్పటికైనా ఏదో పనులు చేయడం మానేసావా? అలా అంటావేంట్రా? వినయ్ వినయ్, అప్పుగారు కాల్ చేస్తున్నారు, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో అప్పుగారు, మీకోసం ఎదురు చూస్తున్నానండి. అవునా? సరేలేండి. సరే, నేను ఎదురు చూస్తుంటాను, మీరు వచ్చేసేయండి. హాయ్ అప్పుగారు. ఏంటండి స్టీల్ బూట్లు వేసుకొచ్చారు? స్టీల్ బూట్లా? అయినా పర్లేదులేండి, బానే ఉన్నాయి. అది స్టీల్ బూట్లు కాదండి, స్టైల్. ఏంటి, అది కూడా స్టైలేనా? సర్లేండి. అప్పుగారు, 50-50 తింటారా? 50-50 కాదు, నేను మొత్తం తింటా. పంచులు మీకే కాదు నాకు వచ్చు. అప్పుగారు, రోజు మనం ఇలా కలుస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకు ఈ మంత్ శాలరీ తక్కువ వస్తుంది అనిపిస్తుంది. అదేంటండి? అంటే మిమ్మల్ని మీట్ అవడం కోసం ఇప్పటికే 6 సెలవులు తీసుకున్నాను. అయినా ఇందాకే వచ్చేస్తున్నారన్నారుగా, ఏం లేట్ అయింది? అది ఊబర్ పూల్లో వచ్చాను, వాడు తిప్పి తిప్పి తీసుకొచ్చాడు. ఊబర్ పూలా? ఈ మల్లెపూలు తెలుసు, రోజా పూలు తెలుసు. ఈ ఊబర్ పూలు ఏంటండి? మోర ఎంత ఉంటది? బాగా రేట్ ఎక్కువ. అబ్బా, చాలా ఎక్కువ. అమ్మో, మనం కొనలేం. అది సరే కానీ చంటిగారు, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మీరు అడుక్కుంటారు, బానే ఉందండి, కానీ నా దగ్గరే చిల్లర లేదు. పంచ్ పంచ్ పంచ్. బ్యాడ్ పంచ్. లేదండి, నోటు పంచే. అబ్బా, అది సరిగానే చంటిగారు, మన ఇద్దరం లివింగ్లో ఉందామా? అంటే అంటే మన ఇద్దరం ఇలా రోజు కలవటం కాకుండా కలిసే ఉందామా అంటున్నా. అర్థం కాలేదు. అబ్బా, మన ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉందామా అంటున్నాను.
మట్టిబుర్ర నాకు అర్థం కాలేదు. అయితే మీకు పెళ్ళికి ఓకే కదా? అయితే ఇప్పుడే మా అమ్మకు ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టించేస్తాను. చంటి గారు దానికి పెళ్ళెందుకు? అలా పెళ్లి కాకుండా కలిసి ఉంటేనే లివ్ ఇన్ అని అంటారు. అలా కలిసి ఉండడం వరకేనా, లేకపోతే పిల్లల్ని కూడా కనేద్దామా? అదేంటి? అయినా ఇలా కలిసి ఉండాలని ఎందుకు అనిపించింది మీకు, చెప్పండి. అంటే కలిసి ఉంటే ఇంకా నేను మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవచ్చు కదా అని. అప్పు గారు, మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదండి, కానీ మీరు ఇలా పెళ్లి కాకుండా నాతో కలిసి ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరు అపార్థం చేసుకోకూడదు. ఏమో ఏ మాయ చేసావో నాలో చిగురాశ రేపావో విహరించేనే మది. అసలు పెళ్ళంటేనే ఒక అందమైన ఇదండి. అలా ఎవరినైతే మనం పెళ్లి చేసుకుంటామో వాళ్ళతో కలిసి ఉండడం అనేది అది ఇంకా అందమైన ఇదండి. కానీ ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉండడం తప్పండి. అడుగుతో అడుగే అడుగేసిందని మురిసిందా ఓ ప్రాణం, మనసుని మనసుతో కలిపేసిందా కాలం, గతమే గతమును మరిచిందంటూ గమనించిందా గమనం, మనలో మనమని అనిపించే ఈ వైనం. జతపడు నువ్వు ఇకపై నవ్వు, ఒక ప్రేమ గూడు నీకు నేడైందే, విడవకు నువ్వు వరసిక అవ్వు. మనం ఎలాగో త్వరలోనే పెళ్లి చేసుకుంటాం అనుకోండి, కానీ ప్రస్తుతానికి నేనంటే మీకు ఇంకా అంత ఇష్టం రాలేదు కదండి. అందుకే వద్దండి. సరే, నాకు పని ఉంది, టైం అవుతుంది, వెళ్తాను. మనసుకు మనసు తెలిసే, మాటతో మాట కలిసే, అడుగులు అడుగు నడిచే, నిదురే నిదుర మరిచే. అరే ఇలా ఇలా ఇరుకున పడితే ఎలా, సరేలే ఇదే ఇదే వయసుకు సహజం కదా. హలో జ్యోతి, చెప్పవే ఏంటి? నేను లివిన్లో ఉందాం అనుకుంటున్నానే. ఓహో, పక్కనున్నాడా? కవర్ చేస్తున్నావా? అబ్బా, నా పక్కన ఎవరు లేరు, నేను సీరియస్గానే లివిన్లో ఉందాం అనుకుంటున్నాను. అదేంటే, మధ్యాహ్నమే కదా, అంత ఇష్టం లేదు అది ఇది అన్నావు. అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేసింది. ఇంకే సూపర్ కదా. సరే అయితే లివిన్లోనే ఉండు. ఇప్పుడు ఎవరొద్దన్నారు? తనే వద్దంటున్నాడు. అవునా? తనకిష్టం లేదంట. మరి ఎలాగే? ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేదో ఒకటి ప్లాన్ చేసి మా ఇద్దరిని లివిన్లోకి మూవ్ చేయాలి. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. మేమిద్దరం కలిసి ఉండాలంతే. సరే సరే, ఏదో ఒకటి చేద్దాం అంటున్నానుగా, నువ్వు ముందురా. ఆ, బాయ్.